గురు ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని పంచుకుంటాను చూడు. సగం జీవితం శంకనాగిపోవడానికి ఏదైనా రీజన్ ఉంది అంటే అందరూ అనుకుంటారు ఏ లవ్ ఫెయిల్యూరు, లేదంటే ఎవరికో డబ్బులు ఇచ్చి మోసపోవడము. అసలు ఏదో ఒకటి అంటే ఇక ఏదో పెద్ద పెద్ద కారణాలు చెప్తారు. కానీ నా లైఫ్లోని నా జీవితం బూతులు వచ్చేస్తున్నాయి. శంకనాగిపోవడానికి చాలా సిల్లీగా అనిపించవచ్చు, సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఇదే నా జీవితాన్ని నాశనం చేసి చాలామంది ఇలా ఉంటుంది. ఏం లేదు గురు, ప్రతిదానికి సిగ్గు, ప్రతిదానికి మొహమాటం అనమాట. సిగ్గు మొహమాటం ఈ దరిద్రం అనమాట. ఇది ఎవరితో కావలేం, ఎవరితో మాట్లాడలేం, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేం. ఏ విషయంలో ఏం చేద్దాం సిగ్గే. కనీసం వీడియో బయటికి రికార్డ్ చేయడానికి సిగ్గు, నలుగురు నడవడానికి సిగ్గు, మాట్లాడడానికి సిగ్గు, నోటి నుంచి మాట రావట్లేదు. ఇక బయటికి వెళ్ళి ఉద్యోగం ఎత్తుకుంటావు, ఎవరికైనా చుట్టాలంటే కూడా వెళ్ళలేను, చేయలేను, సిగ్గు అనమాట. ఏమో మరి తెలియదు, నాకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతుంటా, చిరాగా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. ఒంటరిగా ఉండాలనిపిస్తుంటుంది. కనీసం ఒక ప్రేమించిన అమ్మాయితో కూడా మాట్లాడలేమన్నమాట. ఆ లోపల అది ఏదో అనేసి సరే వెళ్ళిపోద్ది. ఏంటి అన్నీ పోతాయి. ప్రేమ పోయింది సిగ్గు వల్ల. ప్రేమలో ఫెయిల్యూరే, ఈ లైఫ్లో ఫెయిల్యూరే, ఒక జాబ్లో ఫెయిల్యూరే. ఎక్కడ ఉండలేము అన్నమాట. అన్ని చోట్ల జాబ్ చేయలేను. మళ్ళీ అది కూడా ఏంటంటే నా ఇంటిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళాలంటే హోమ్ సిక్ అనమాట. కనీసం వైజాగ్ వెళ్ళి కూడా జాబ్ చేయలేను నేను. అంటే అప్ అండ్ డౌన్ అనేది చేసేయగలను, అక్కడికి వెళ్ళి ఉండాలంటే ఉండలేను. ఇంటి మీద యాత్ర అనమాట. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఎలాగో పిల్లవాడు ఎలా భయపడతాడో ఇప్పుడు కూడా నేను కనీసం జాబ్కి వెళ్ళాలని భయపడతాను అనమాట. అంటే వేరే ఇక్కడ దూరంగా వెళ్ళి ఉండాలండి. ఇంకా మరి ఇల్లే అలవాటు అయిపోయింది మాకు బాగాను. బయటికి వెళ్ళింది చాలా తక్కువ. అంటే ఇలాగే ప్రతిదానికి సిగ్గు, భయం, భీతి, మొహమాటం. ఏదైనా మొహమాటమే. ఒకడు వచ్చి ఎవడో తెలియదు అనమాట, 100 రూపాయలు అడిగాడు అనుకో, ఇచ్చేస్తున్నాడు. ఇది అంత మొహమాటం అనమాట. ఎందుకు వీటిని అడగను అట్టా ఉంటుంది. చిన్నప్పుడు అలాగే ఎవడో నాకు తెలియదు 100 ఎంత అడిగాడు అన్నమాట. అడిగితే మనసులో వద్దనుకుంటున్నాను అనమాట. వద్దు ఎవడో తెలియదు, ఇలా ఇస్తాను 100 రూపాయలు. అటు ఎక్కడ ఫీల్ అయిపోతాడేమో అనేసి. ఏంటి ఎలా అంటే ఇక అంతే. ఒకవేళ ఆస్తి రాసిచ్చామని, ఆస్తి గట్ట పేపర్ మీద రాసిచ్చామని చెప్పాను, ఇచ్చేస్తేనే మొహమాట పెడితే అట్టా ఉంటుంది. ఎందుకు వస్తాను నాకు వీడు ఎవడో ఫ్రాడర్ ఫోన్ చేశాను నాకు, బ్యాంక్ డీటెయిల్స్ అడిగాను అనమాట. అప్పటికే చాలాసార్లు విన్నాను నేను, చాలామంది ఫేక్ కాల్స్ చేస్తుంటారు, స్కామర్స్. బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే చెప్పకూడదంటే వాడెక్కడ ఫీల్ అయిపోతాడో అని నేను అనేసుకుంటాను. బ్యాంక్ వాడు అయ్యి ఉండొచ్చు. మొహమాట పెట్టేస్తున్నాడు అన్నమాట వాడు. నాకు ఎంత సిగ్గు పెట్టేస్తున్నాడు అంటే, అరే బాబు ఆధార్ కార్డ్ నెంబర్ అడిగాడు, చెప్పేసాను. పాన్ కార్డు కోసం అడిగాడు అనమాట. పాన్ కార్డు లింకప్ లేదు, ఇది లింకప్ చేసుకోవాలి, డీటెయిల్స్ ఇవ్వమని అన్నాడు. ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తాను, నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాను, అన్నీ ఇస్తాను. ఇంకా చెప్పాలంటే ఫైనల్గా ఓటీపీ కూడా చెప్పమని చెప్పాడు. వచ్చింది ఓటీపీ దగ్గర కొద్దిగా అక్కడ కానీ నేనేమైనా తప్పు చేశానా, నా అకౌంట్లో డబ్బులు అన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. కరెక్ట్గా ఆ టైంలో నేను కొద్దిగా ఆలోచించాను అనమాట. ఆలోచించి ఒకసారి ఫ్రెండ్స్ని అడిగాను, ఎట్లా అడుగుతుందంటే అది ఫేక్ అయ్యి ఉండొచ్చు అన్నాడు. మరి బాబు నేను బ్యాంక్కి వెళ్ళి మాట్లాడుకుంటాను వద్దన్నాడు. అప్పుడు తర్వాత మాటలు కూడా బ్యాంక్ వాళ్ళు లేవు. గమనించి అయినా సరే నా సిగ్గు అనమాట. అటు ఇంకా నన్ను మొహమాట పెట్టేస్తాను అనమాట. నేను కూడా చెప్పేయడం రెడీ అయిపోతున్నాను నెంబరు. కానీ కొద్దిగా ఒక స్టెప్ ఫోన్ కట్ చేస్తాను. దాని తర్వాత ఒక నిమిషం రిలాక్స్గా అయ్యి ట్రూ కాలర్ ఆన్ చేసి చూస్తే స్కామ్ అని ఉంది. అప్పుడు అర్థమైంది. అది కానీ చూడకపోతే చెప్పేస్తాను అడిగి ఓటీపీ. అంత మొహమాటం అనమాట. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకొని పోతాయి లైఫ్లో మొహమాటంతో చేసిన మిస్టేక్స్ అనేవి. డబ్బుల విషయం కాదు, ఇక జీవితం మొత్తం పోయింది. ఈ షైనస్, భయం, భీతి ఇప్పుడు కూడా ఉన్నాయి నాకు. ఇప్పుడు కూడా నేను వీడియో చేయలేను, బయటికి వెళ్ళాను. ఇప్పుడు కూడా నేను రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుని వెళ్ళాలంటే సిగ్గు అనమాట. ఇంకా అమ్మాయిల ముందు వెళ్ళాలంటే ఇంకా సిగ్గు. ఇలా ఉంటుంది మన దరిద్రం అయిపోయింది జీవితం. కానీ వీటిని మార్చుకోవాలని నేను అనుకుంటున్నాను. మారుతుంది లైఫ్. ఇప్పుడు ఒకలా ఉందో మారుతుంది, ఖచ్చితంగా మారుతుందని అనుకుంటున్నాను. మరి ఏదైనా టార్గెట్ ఉంటే ఇదే. ముందు వీటిని మార్చుకొని వెళ్తేనే లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది.
మార్చుకోవాలంటే ఒకటే దారి, నెగిటివిటీ నుంచి దూరంగా ఉండాలి. నీవు మనకి యాంటీగా ఉన్న వ్యక్తులు కానీ, నెగిటివ్గా ఉండే వ్యక్తులు ఉంటారు చూసావా, అంటే నీ వల్ల కాదు, నీ చేత కాదు, నువ్వు చేయలేవు, ప్రతిదానికి నీవు అనుకున్న ఆలోచనలకి, విధి విధానాలకి అన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఉంటారు చూసావా, వీళ్ళ నుంచి దూరంగా ఉండాలన్నమాట. వీళ్ళ వల్లే సగం శంకనాగిపోతుంది జీవితం. నుంచి దూరంగా ఉండి ఒక్కడవే ఉన్నా సరే పీస్ఫుల్గా నీ నచ్చిన పని చేస్తూ, నచ్చినట్టు ఉంటూ, నచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, నచ్చినట్టుగానే ఉండు. అప్పుడు ఆటోమేటిక్గా లైఫ్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఈ రూల్స్ రెగ్యులేషన్ తోటకూరలో ఇలా నెగిటివిటీ మధ్యలో ఉండిపోతే మాత్రం లైఫ్ చేంజింగ్ అవ్వదు. ఇలా ఉండడం వల్లే నా లైఫ్ అనేది శంకనాగిపోయింది. ఓవర్ మోటివేషన్లు, ఇలా నెగిటివిటీ వ్యక్తులతో కూడడం వల్ల నాశనం అయింది. సో నెగిటివిటీ వ్యక్తుల నుంచి మొత్తం బ్యాన్ చేసి సింగిల్గా, సింపుల్గా, ప్రశాంతంగా, కూల్గా లైఫ్ని లీడింగ్ చేసుకుంటే ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే అంతే. అది తర్వాత వీడియోలో ఇష్యూ క్లారిటీ చెప్తాను, నెగిటివిటీ వ్యక్తుల గురించి. అలాగే నువ్వు జీవితంలో ఏది సాధించగలవు, సాధించలేవు, ఎందుకు నువ్వు సాధించలేకపోతున్నావు అనే విషయం ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను. వెయిటింగ్ చేయి.